శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మే 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి సానుకూలత ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ₹1కి ₹2 ఖర్చు అవుతుంది. అయితే ధనం కూడా అలాగే వస్తుంది. శుభకార్యాలు నిర్వర్తించగలుగుతారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి ప్రమోషన్ కానీ లేదా లాభాలు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అయితే ప్రతి విషయాన్ని అన్నీ మనకే తెలిసిన కాకుండా పక్క వాళ్ళు చెప్పేది విని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ బాగుంటాయి, కానీ ఒక్కొక్కసారి కొంతమందికి నచ్చకపోవచ్చు, లేదా మన నిర్ణయం మనం తప్పు అయి ఉండొచ్చు. ఏదైనా సరే నిర్ణయాల విషయంలో మటుకి 1-10 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ధనస్థానం, వ్యయస్థానం, వ్యయంలో రవి కుజులు ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. చతుర్థాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు వీరికి లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి చక్కగా ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళండి, కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా సహోదరి మధ్య కావచ్చు, లేదా బంధువర్గంలో కావచ్చు, చిన్న చిన్న మాట పట్టింపులు, విభేదాలు ఉండే అవకాశం ఉంది. మీరు పట్టించుకోవడం లేదు, లేదా మీ ధోరణి మీరు ఉంటున్నారు అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఇటువంటివి పక్కన పెట్టి మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, ఏదైనా కుటుంబం కోసమే కష్టపడుతున్నాను అనే భావంతో ముందుకు వెళ్ళండి. ఎవరు ఎన్ని రకాలుగా ఏ మాట్లాడినా సరే పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, కొనే ఉద్దేశం ఉంటే ప్రస్తుతం ఈ వారం ఆపి వచ్చే వారం కానీ పై వారం కానీ కొనుగోలు చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పవచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. పరీక్షా సమయం కాబట్టి చక్కగా పరీక్షల మీద దృష్టి సారించి ముందు జాగ్రత్త పరంగా తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా కనిపిస్తున్న భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీరు చేయాల్సిన పని అయితే మీరు చేయండి. ఆ క్రెడిట్స్ అన్నీ మీకు లభిస్తాయి. ఒక్కొక్కసారి ముందుగా లభిస్తుంది, ఒకసారి తర్వాత లభిస్తుంది. కానీ మీరు ఎంతవరకు చేస్తున్నారనేది అందరికీ తెలుసు, కానీ ఎవరు పైకి చెప్పరు. ఈర్ష్యాద్వేషాలు బయట ఎక్కడో ఉండవు, మన ఇంట్లో కావచ్చు, లేదా పక్కన ఆఫీస్లోనే ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా స్టమక్ సంబంధించి, యూట్రస్ సంబంధించింది, స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. తగిన సమయానికి ఆహారం, నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశిలో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాల పరంగా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా విషయంలో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది. అయినా సరే విదేశాలు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నాలు మానకుండా మంచి ఫలితం కోసం ప్రయత్నం చేయండి. ఈ రాశివారు ఓం నమస్తే ఒత్తులతోటి సోమవారం నాడు, అదేవిధంగా గురువారం నాడు దక్షిణామూర్తి స్వామికి అభిషేకం, శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు మగవారు అష్టముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.